అందరికీ నమస్కారం అండి. మనం సాధారణంగా ఈ ఆగస్టు మాసంలో ఈ రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి వారి యొక్క ఫలితాలేంటి, వాళ్ళకి ఎలా ఉండబోతుందని తెలుసుకుందాం. ఇందులో మీకు వృషభ రాశి అంటే కృత్తిక మొదటి పాదం మేషరాశికి వెళ్ళిపోయింది. 2, 3, 4 పాదాలు ఉన్నవాళ్ళు కానీ, రోహిణి 1, 2, 3, 4 పాదాలు ఉన్నవాళ్ళు కానీ, మృగశిరలో మొదటి 2 పాదాలు ఉన్నవాళ్ళు కానీ, అంటే ఏంటంటే ఈవు ఏ ఓ వా వీవు వేవో ఈ అక్షరాల్లో ఏంటంటే ఈ 9 అక్షరాల్లో ఏ పేరుతో అయినా సరే వీళ్ళకి ఒకవేళ నక్షత్రం తెలియక రాశి తెలియకపోతే ఈ అక్షరాలతో ప్రారంభమైన వాళ్ళు ఈ రాశి కింద వస్తారు కాబట్టి వాళ్ళకి ఈ ఫలితాలు వర్తిస్తాయి. ఇకపోతే మనకి వృషభ రాశి వారికి ఏంటంటే ఈ 16 నుంచి చతుర్ధరవి వల్ల ఈ జన్మమందేమో కుజుడున్నాడు, గురుడున్నారు, వీళ్ళ సంచారం ప్రధానంగా ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఈ నెలంతా కూడా కొంత పాజిటివ్ రిజల్ట్తో పాటు శ్రమతో కూడిన పాజిటివ్ రిజల్టే వస్తుంది. అంటే ప్రయత్న కార్యాలు కొంచెం ఆలస్యంగా నెరవేరుతాయి, అంటే కొంచెం ప్రొలాంగ్ అవుతుంది కానీ అవుట్పుట్ బాగుంటుంది. అలాగే ఈ నెల ఉత్తరార్ధంలో అంటే నెక్స్ట్ 15 డేస్లో ఏంటంటే వృత్తి ఉద్యోగాలు ఏంటంటే కొంచెం ఎఫర్ట్ పెట్టి అంకిత భావంతో డివోటెడ్గా చేస్తేనే ఫలితం వచ్చేటువంటి ఉంది కాబట్టి, అలాగే ఖర్చులు కూడా ఒకంత ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని మనకి స్లో అయినా ఫలితం బాగుంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే ఏంటంటే మనకి ఈ మాసంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, మీరు ఏదైనా ఇంట్లో శుభకార్యాలు కానీ వివాహాది శుభకార్యాలు కానీ చేసుకునేట్టయితే కనుక శుభకార్యాలకు మంచి అనుకూలంగా ఉంటుంది ఈ రాశి ఈ మాసం అంతా కూడా. అలాగే మిగతా ఏదన్నా వ్యాపారస్తులు కానీ వృత్తిలో కానీ వీళ్ళకి ఏంటంటే ఇబ్బంది అయితే కలగదు, మనకి కృషికి తగ్గ ఫలితము, రావలసినంత మెప్పు, రావాల్సినంత ఫలితము, రావలసినంత ఆర్థిక లాభం మాత్రం ఇబ్బంది లేకుండా వస్తుంది. అలాగేంటంటే కొంత అంకిత భావంతో కష్టపడి పనిచేయటం కనుక జరిగితే వీళ్ళకి ఈ లేట్ అవటం కూడా పోయి దాన్ని మనం ఫిజికల్గా కూడా మనం వ్యక్తిత్వంతో మార్చుకోవచ్చు. అంటే మన నైపుణ్యాన్ని కొంత ప్రదర్శించి అక్కడ ఈ లేట్ని మనం కవర్ చేసి ఈ అవుట్పుట్ వచ్చే టయానికి మనకి ఇబ్బంది లేకుండా దాన్ని జస్టిఫికేషన్ అనేది చేసుకోవడం అనేది మనం నేర్చుకోవాలి. ఇక ఏంటంటే ఈ మాసంలో విచిత్రంగా కొత్త కొత్త అవకాశాలు కూడా ఉందంటే కొత్తగా వచ్చే ప్రాజెక్ట్స్ కానీ, కొత్తగా వచ్చేటువంటి ఏదన్నా మీరు చేయదలిచినటువంటి బిజినెస్ కానీ, కొత్తగా దాన్ని ఇంప్రూవ్మెంట్ డెవలప్మెంట్ చేయడానికి ఎస్టాబ్లిష్మెంట్ పెంచడం కానీ చేయటానికైతే అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులైన వాళ్ళకి ఏమిటంటే కొంత సవాలుగా అనిపిస్తుంది కానీ ఏకాగ్రతతో పెట్టి ఈ చంచలమైన మనస్సుని పక్కకి పోనీయకుండా, ఇంకోటి అంటే ఇతరుల సలహాలకి ఆచితూచి వ్యవహరిస్తూ బ్లైండ్గా ఫాలో కాకుండా చేయాలి. దీనికి ఏంటంటే ఆ విద్యార్థుల మీద తల్లిదండ్రులు కొంచెం శ్రద్ధ పెట్టి వాళ్ళలో జిజ్ఞాస రేకెత్తేసే విధంగా ప్రోత్సహించాల్సిన నీడ్ అయితే ఉంది. అలాగే ఈ కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తే అనుకూలం ఉంటుంది అని పెద్దవాళ్ళు కదా, విద్యార్థులు కూడా కొత్త విషయాలు కొత్త కోర్సుల వైపు మొగ్గు చూపడం మంచిదే, కానీ దాన్ని కొంచెం గుర్తుపెట్టుకుని పెద్దల సలహాలు తీసుకుని, నిజంగా మనం వెల్విషర్లు ఎవరంటే ఎవరికైనా జీవితంలో తల్లిదండ్రులు మించిన వెల్విషర్ ఇంకెవరు ఉండరు నిజంగా మనం కోరుకునేవాళ్ళు. కనుక అంటే వాళ్ళ సలహాలు తీసుకుని వాళ్ళ సంప్రదింపులతో చర్చించుకుని ఒక నిర్ణయానికి రావడం అయితే మంచిది కొత్త విషయాలు తీసుకునేటప్పుడు. ఇక ఇంట్లో సుఖ సంతోషాలకైతే ఈ మాసం ఎటువంటి ఇబ్బంది లేదు. కుటుంబ సభ్యులందరితో కూడా ఒక రకమైన అనుకూల వాతావరణం ఉంది. విందు వినోదాల్లో కూడా పాల్గొనేటువంటి అవకాశం ఈ నెలలో మీకు ఉంటుంది. ఇంటికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు నిర్ణయం తీసుకునేటప్పుడు మీ జీవిత భాగస్వామి సలహా తప్పనిసరిగా పాటించి తీసుకోవటం అనేది సూచన మాత్రంగా తెలియచేయటం అనేది. అలాగే ఏంటంటే ఈ ఇతర మిత్రులతో కానీ బంధువులతో కానీ సన్నిహితంగా ఆనందంగా మెలిగేటువంటి అవకాశం ఈ నెలలో వస్తుంది కాబట్టి సిమిలర్గా అదే టైంలో వాళ్ళు ఇంటర్ఫియరెన్స్ చేయడానికి, ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, వాళ్ళు మన వ్యక్తిగత విషయాలు తలదొరచడానికి ప్రయత్నిస్తారు కాబట్టి దాన్ని మనం నివారించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే
ఈ జీవిత భాగస్వామికి ఉండేటువంటి ఈ పక్క వాళ్ళ ఇంటర్ఫియరెన్స్ వల్ల కొంచెం చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా సరే వాటికి ప్రయారిటీ ఇవ్వకుండా జీవితాంతం మనతో ఉండే వ్యక్తికి మనం ప్రయారిటీ ఇచ్చి నడుచుకోవటం మీకు అవసరం. అందుకని అనవసర వివాదాలు కానీ మనస్పర్ధలు కానీ తలెత్తకుండా మనకి మనం సంయమనం పాటించుకొని మన జీవిత భాగస్వామి మనకి జీవితంలో ప్రధానమైన భూమిక పోషిస్తుంది, మన జీవితాంతం తోడుంటుంది అనేది గుర్తు పెట్టుకుని జీవిత భాగస్వామితో కలిసి గడపటము, వారి అభిప్రాయాలకి గౌరవం ఇవ్వటము, ఈ అనుకోకుండా వచ్చిన బంధువుల యొక్క అభిప్రాయాల కంటే కూడా మన జీవిత భాగస్వామికి ఇచ్చేటువంటి ప్రయారిటీ మనకిచ్చి ఆవిడికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఆవిడకిచ్చి ఆవిడ సలహాలు పాటించడం వల్లే మనం గ్రోత్లోకి వస్తాం విషయం అనేది తెలుసుకోవాలి. ఇక ఆర్థిక పరిస్థితి ఏంటంటే స్థిరంగానే ఉంటుంది, కొద్దిగా ఆదాయం పెరుగుతుంది. కాకపోతే అంటే ఆదాయం ఈ నెలలో కొంచెం ఆలస్యంగా వస్తుంది, కష్టసాధ్యం అయితే కాదు, కానీ వచ్చేటువంటి రిజల్ట్ కొంచెం లేటుగా వస్తుంది, బట్ పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. కొద్దిగా ఖర్చులు పెరిగినా కానీ అవి మీకు ఇబ్బంది కలిగే విధంగా ఉండవు. కనుక ఏంటంటే ఈ అనవసరమైన ఖర్చులు తగ్గించడంతో పాటు దీన్ని ఏంటంటే పొదుపు కింద ఉపయోగించుకుంటే మీకు భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ సర్ప్లస్ అమౌంట్ ఏది ఉందో దాన్ని వృధా ఖర్చులు కాకుండా దాన్ని పొదుపు చేసుకోవాల్సిన సూచన అయితే మీ భాగస్వామికి మీరు తెలియచేసి ఇంట్లో ఆడవాళ్లే జాగ్రత్తగా చూసుకుని దాన్ని నిల్వ చేసుకునే అవకాశం చూసుకోండి. ఈ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేవి క్యాజువల్గా ఉంటాయి, అందులో ప్రత్యేకంగా చెప్పాల్సింది ఈ నెలలో అయితే ఏం లేదు. దానికి ఏంటంటే మీరు చేయాల్సింది ఏంటంటే మనకి సూర్య నమస్కారాలు చేయటం కానీ, యోగము ధ్యానం లాంటివి చేయటం కానీ, సూర్యాంతర్వర్తైన నారాయణ స్వామికి అర్చించటం కానీ, లేకపోతే ఉభయ సంధ్యలలో సూర్యుడికి అర్ఘ్యం వదలటం కానీ మంచి రెమెడీగా ఈ నెలలో చేసుకోవడం మీకు అనుకూలంగా ఉంటుంది. ఒకవేళ మీ స్పౌస్ వినకపోయినా ఈ మాసం అలా చేయించేట్టుగా మీ భార్య లేదా మీ భర్త సహకరించండి. అలాగే శుక్రవారం రోజు ఏంటంటే స్ఫటికమాల ధరించడం కానీ, దీనివల్ల ఏంటంటే ఈ శుక్రుడికి వజ్రం మనం ఏటో వేసుకోలేం కాబట్టి స్ఫటికం వేసుకుంటే దాని యొక్క ఫలితం మీకు అనుకూలంగా ఉంటుంది. మీకు ఆరోగ్యము, సౌభాగ్యము, సంపద సామరస్యంగా వస్తుంది. అలాగే వైట్ క్రిస్టల్స్ కనుక ఎవరికైనా మాల్లో ఉంటే ఈ నెలలో చక్కగా ధరించండి, ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ. ఈ ఓవరాల్గా టోటల్గా చూసుకుంటే ఏంటంటే ఈ ఆగస్టు మాసం మొత్తం వృషభ రాశి వాళ్ళకి దాదాపుగా అనుకూలమైన ఫలితాలే వచ్చినాయి. ఆర్థికంగా విజయం సాధిస్తున్నారు. ఆలస్యం అయితే అవుతుంది తప్పితే మీ సామర్థ్యాన్ని నమ్మకం ఉంచండి, చక్కగా విందు వినోదాలలో పాల్గొంటారు. కాకపోతే బయట వాళ్ళు ఇచ్చే సలహాల కంటే మీ జీవిత భాగస్వామి మీ భార్య ఇచ్చే సలహాలకి వాల్యూ ఇచ్చి దానికి అనుగుణంగా నడుచుకుంటే మీరు హ్యాపీగా ముందుకెళ్తారు. సూర్యుడికి చక్కగా చేయటం, గురు అనుగ్రహం కోసం పసుపు పచ్చని వస్త్రాలు ధరించడం కానీ, పచ్చని డ్రెస్ వేసుకోవడం మనకి అనుకూలంగా ఉంటుంది. కనుక ఏంటంటే ఇవి ఫాలో అయితే మీకు వృషభ రాశి వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా హ్యాపీగా సంతోషంగా ఈ ఆగస్టు మాసం అంతా నడుస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.